రోజు కోట్లకు పడగలెత్తిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2004 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటి కేసీఆర్ గారి కుటుంబము, కేసీఆర్ గారి పార్టీ ఈ రోజు వరకు కూడా అదే పరిపాలన కొనసాగిస్తుంది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనేక మార్లు తెలుగుదేశం పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి మీద ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి అవినీతిలో కేసీఆర్ గారి కుటుంబానికి, కేసీఆర్ గారి పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిపాలన ఉంటుంది, బంగారు తెలంగాణ ఉంటుంది, బతుకులన్నీ బాగుపడతాయి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశిస్తే ఇవాళ కేసీఆర్ గారు ఒకే ఒక 2 అంశాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ. కాకపోతే వాళ్ళు చెప్పేదానిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రెండిటికి కూడా కమిషన్లే ప్రధాన ఎజెండాగా, మిషన్లు పక్కకు పోయి కేవలం కమిషన్లే ప్రధాన ఎజెండాగా కేసీఆర్ గారి కుటుంబం ఇవాళ అవినీతిలో ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అనేక మార్లు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాళోజీ నారాయణరావు గారి సూక్తులు చాలా మంది మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా నాకు కూడా ఇప్పుడు ఒక సూక్తి గుర్తొస్తా ఉన్నది. పరాయి ప్రాంతం వాళ్ళు దోపిడీ చేస్తే పొలిమేర దాటే వరకు పాలదోల్తాం. పరాయి ప్రాంతం వాళ్ళు దోపిడీ చేస్తే పొలిమేర దాటే వరకు పాలదోల్తాం. మన ప్రాంతం వాడు దోపిడీ చేస్తే పాతాళం లోతు పాత చేస్తామని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబానికి ఒకే ఒక భయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దు అనుకుంటే సుమారు 10 లక్షలకు పైగా మంది పసుపు దండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కర్రలు పట్టుకొని కేసీఆర్ గారి మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పసుపు పార్టీ ఉండొద్దు, తెలుగుదేశం పార్టీ ఉండొద్దు, నీతికి నిజాయితీకి బడుగు బలహీన వర్గాల తరపున కొట్లాడే పార్టీ ఉండొద్దు అని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద కక్ష కట్టిందంటే కేసీఆర్ గారి అవినీతి మీద పోరాడేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్క విషయాన్ని మనం గమనించుకోవాలి. వాళ్ళ ఇందాక లోకేష్ బాబు గారు ఒక పెద్ద సందేశం ఇవ్వడం జరిగింది. నాన్నగారికి నేను చెడు పేరు తీసుకురాను, మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి, మంచి రాజకీయ నాయకుల్లాగా వారసుల్లాగా ఉంటానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా లోకేష్ బాబు గారిని సభాముఖంగా మనం అందరం కూడా అభినందించాల్సిందే. కానీ వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఈ వేదిక ద్వారా ఒక విషయాన్ని మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీరిచ్చినటువంటి స్ఫూర్తితోని, మీరిచ్చినటువంటి మనోధైర్యంతోని, మీరిచ్చేటువంటి ఉత్సాహంతోని కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమంలో మేమే ముందుంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక విషయాన్ని మనం గమనించినట్టయితే అవినీతి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మన నాయకుడు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే అవినీతి చేయదలుచుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో గుంటెడు జాగ కూడా మనకి ఇవాళ దొరికి ఉండేదే కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, తెలంగాణ డెవలప్మెంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. బడుగు బలహీన వర్గాల తరపున, పేద వర్గాల తరపున, ముఖ్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అన్న చంద్రబాబు నాయుడు గారు 96లో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి
యువకులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఒక ధనిక వర్గాలకే పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు పెట్టి చదువుకున్న వాళ్ళకే బయట దేశాలకు పోయే అవకాశం ఉంది. డబ్బులు పెట్టి చదువుకునే వాళ్ళకే ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్ని తిరుగుతూ అనేక గ్రామాలను చుట్టుపెడుతూ ఆ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుంటున్న సమయంలో అనేక గ్రామాల్లో మట్టిలో మణిగిపోతున్నటువంటి మాణిక్యాలను బయటకు తీయాలని చెప్పేసి హైదరాబాద్ లో సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి హైటెక్ సిటీని ఏర్పాటు చేసి ఉద్యోగాలను ఐటీ ఉద్యోగాలను పేద బడుగు బలైన వర్గాలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ప్రముఖ నాయకుడు ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి ఉన్న సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ అలాంటి నాయకుడి మీద కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అనేక కుట్రలు చేసి కేసులు పెట్టించి భయపెట్టి ఇబ్బందులు పెడితే కూడా ఒక కడిగిన ముత్యంలాగా నేను ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పేసి తెలంగాణలోనే కాకుండా మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ ఇచ్చి నేను ఎలాంటి అవినీతి చేయలేదు, ఏం చేసుకున్నా పర్వాలేదని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక్క విషయాన్ని మనం ఇవాళ గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు చూసినట్టయితే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. నిజంగానే చాలా సంతోషం. భూమి లేనటువంటి దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. నిజంగా ఇస్తే చంద్రశేఖర్ రావు గారిని అభినందిస్తాం కూడా. కానీ వాళ్ళ ఆ భూమి పేరుతోని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నామనే పేరుతోని ఎక్కడ భూములు కనబడ్డా ముఖ్యంగా ఆ రోజు విప్లవ పార్టీలు జెండాలు బాతినటువంటి పడవబడ్డటువంటి భూములను కూడా పేద ప్రజలకు పంచి పేద ప్రజలకు అవకాశం ఇస్తే చివరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆ భూములను కూడా కొనుక్కొని ప్రభుత్వానికి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే అవినీతి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో బడి నుంచి గుడి వరకు ప్రతి ఒక్కరు కూడా స్ట్రైక్ చేసి హర్తాలు చేసి తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యం అయినారు. కానీ వాళ్ళ అదే గుడి నుంచి బడి వరకు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా మేము మా యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది, ప్రముఖంగా ఈ మధ్యనే పత్రికల వాళ్ళు కూడా బయట పెట్టడం జరిగింది. ఎప్పుడు పోయినా కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు యాదాద్రి టెంపుల్ కేటాయిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మొన్న ఒక చిన్న ఆలయం నిర్మిస్తే ఆ ఆలయంలో కూడా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని కూడా సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారి కుమారుడు ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమంలో పైలాన్ ఒకటి ఫస్ట్ మన చిట్యాల మండలం దగ్గర నిర్మించడం జరిగింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మోత్కుపల్లి నరసింహులు గారు, నల్గొండ జిల్లా నాయకులందరం కూడా వెళ్లి దాన్ని పరిశీలన చేయడం జరిగింది. సుమారు 3 కోట్ల రూపాయలతో పైలాన్ని నిర్మిస్తే ఆ నిర్మించినటువంటి నెల రోజులున్న పగుళ్లు పట్టిందంటే కేసీఆర్ గారి యొక్క అవినీతి ఏ విధంగా ఉందో ఆ పైలానే దానికి సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు, కేసీఆర్ గారి యొక్క అవినీతి గురించి చెప్పాలంటే అన్ని రంగాలలో ఒక విషయం గుర్తొస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు నరసింహస్వామి ఇందున్నడా అందు లేడా అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు ఆ భగవంతు స్వరూపం ఉంటుంది అనుకుంటే ఇవాళ కేసీఆర్ గారి పరిపాలనలో అవినీతి కూడా ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా కేసీఆర్ గారి కుటుంబం యొక్క అవినీతి కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. మాకు చాలా బాధ అనిపిస్తా ఉన్నది. విపక్షాల గొంతు నొక్కాలి, విపక్షాలు మాట్లాడొద్దు, కేసీఆర్ గారు ఏది మాట్లాడినా రైట్ అని చెప్పాలని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా మా గురించి ఏం మాట్లాడినా ముఖ్యంగా కేసీఆర్ గారే చెప్పడం జరిగింది.
ప్రభుత్వం మీద విమర్శలు చేసిన మిమ్మల్ని కేసులు పెట్టి జైళ్లలో తోపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది, ప్రజాస్వామ్య పరిపాలన లేకుండా పోయింది. కేవలం ధరల యొక్క పెట్టుబడిదారుల యొక్క పరిపాలన కొనసాగుతా ఉంది. ఇవాళ ఈ సందర్భంగా, ఈ మహానాడు సందర్భంగా ఒకటే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఒక తెలుగుదేశం పార్టీ నిరంతరంగా ఉద్యమం చేస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు సహకారం కావాలి, ఎప్పుడు మాకు తోడుగా ఉండాలి, మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు 35వ మహానాడు ప్రతినిధులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందులో కృతజ్ఞతలు గారు అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి.